హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన కాంతా అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ కొంచెం 1930s టైం ఫ్రేమ్లో ఎంకే త్యాగరాజ భగవతార్ అనే మొదటి తమిళ్ సూపర్ స్టార్ లైఫ్ మీద బేస్ చేసుకుని తీశారు. టీకే మహాదేవన్ అనే క్యారెక్టర్తో. నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ బయోపిక్ అయితే కాదు, రియల్ లైఫ్కి జస్ట్ కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు అంతే. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది అండ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 1950s టైం పీరియడ్ అప్పుడు మెడ్రాస్లో మహాదేవ అనే సూపర్ స్టార్ ఉంటాడు అండ్ అతనికి లెజెండరీ డైరెక్టర్ అయిన అయ్యాతో ఈగో క్లాషెస్ ఉంటాయి చాలా కాలం నుండి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రొడ్యూసర్ మార్టిన్ ఒక హారర్ మూవీని ప్లాన్ చేస్తాడు. ఈ మూవీ షూటింగ్లో మహాదేవ తన కో యాక్టర్ అయిన కుమారితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది, మూవీని కంప్లీట్ చేశారా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. 1950s మెడ్రాస్ బ్యాక్ డ్రాప్ లో మొదటి తమిళ సూపర్ స్టార్ ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకోవడం కానీ, ఫిల్మ్ విత్ ఇన్ ఏ ఫిల్మ్ అనేలాగా సీన్స్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకెళ్లారు. లైక్ రియల్ లైఫ్ సీన్స్, మూవీ షూటింగ్ సీన్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ స్విచ్ అవుతున్నట్టు. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి సెల్వం అని సెల్వరాజ్. ఈయన ఇంతకు ముందు 2015లో నీలా అనే డ్రామా మూవీ అండ్ ద హంట్ ఫర్ వీరప్పన్ అనే టీవీ సిరీస్ తీశారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరయ్యా అంటే దుల్కర్ సల్మాన్. చాలా బాగా యాక్ట్ చేశారు. హీ గేవ్ హిస్ బెస్ట్ అని చెప్తాను. అన్ని ఎమోషన్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు. లైక్ షూటింగ్ స్పాట్లో ఆర్గ్యుమెంట్స్ కానీ, రొమాంటిక్ సీన్స్లో కానీ ఓవరాల్గా డామినేట్ చేసేసారు అంతే. వంక పెట్టడానికి ఏం లేదు. తర్వాత హైలైట్ అయ్యేది సముద్రకని గారు. ఈయన కూడా పోటాపోటీకి యాక్ట్ చేశారు దుల్కర్కి ఈక్వల్గా. సర్ప్రైజింగ్లీ అండ్ ఫార్చునేట్లీ యాక్టింగ్కి మంచి స్కోప్ ఉన్న రోల్ హీరోయిన్కి వచ్చింది. రొటీన్ గ్లామర్ షోకి అన్నట్లు కాకుండా. భాగ్యశ్రీ బాగా యాక్ట్ చేశారు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై డానీ శాంచెస్ లోపెస్ నచ్చింది. ఓల్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో లాగా పీరియడ్ డ్రామాకి తగ్గట్లు అన్ని ఫ్రేమ్స్ క్లోజ్అప్ షాట్స్ లా తీసుకెళ్లారు. షూటింగ్ లొకేషన్స్లో జరిగే కాన్వర్సేషన్స్ కానీ అన్ని బాగానే క్యాప్చర్ చేశారు. కెమెరా టెక్నిక్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆస్పెక్ట్ రేషియోస్ని మార్చడం డాక్యుమెంటరీ డ్రామా స్టైల్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది జేక్స్ బెజాయ్. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ సాంగ్స్కి మ్యూజిక్ ఇచ్చింది జాను చంతర్. జస్ట్ ఓకేష్ అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉందని చెప్పాలి. క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మిర్రర్ ముందు యాక్ట్ చేసే సీన్స్ కానీ, సముద్రకని అండ్ దుల్కర్కి మధ్య జరిగే ఈగో క్లాషెస్ కానీ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ పోర్షన్స్ కూడా కొంచెం ఎంగేజింగ్ ఉన్నాయని చెప్పాలి. స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్లో తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్స్ అయిన ఎన్టీఆర్ అండ్ నాగేశ్వరరావు గారి ఫొటోస్ని చూపిస్తారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే బిగ్గెస్ట్ కల్ప్రిట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అని చెప్తాను. వర్క్ చేసింది లెవెలిన్ యాంథోనీ గన్జాల్వెస్. అసలు లిటరల్గా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. నా పాయింట్ మూవీ పాయింట్లెస్గా ఉందని కాదు, చాలా సీన్స్ బాగా డ్రాగ్ అవుతూ ఉంటాయి. టూ మెనీ రిపీటెటివ్ సీన్స్ కూడా ఉంటాయి. అంటే హీరో అండ్ డైరెక్టర్కి ఆల్రెడీ ఈగో క్లాషెస్ ఉన్నాయి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రతి సీన్లో అది చూపించాల్సిన అవసరం లేదు. ఆ షూటింగ్ రీల్స్ కానీ టూ మెనీ అనిపించింది. రన్ టైంని తినేస్తుంది అక్కడే. ముగ్గురు లీడ్ యాక్టర్స్ తప్ప మిగతా క్యారెక్టర్స్కి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్స్ లేవు. అంతగా ఇంపార్టెన్స్ కానీ ఎక్స్ప్లోర్ చేసింది కానీ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దేవి అనే క్యారెక్టర్ కానీ, మీడియా బిగ్ షాట్ పర్సనాలిటీగా చూపించిన అతను కానీ, ప్రొడ్యూసర్గా చేసిన మార్టిన్ రోల్ కానీ, రవీంద్ర విజయ్ అండ్ గాయత్రి. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్లిప్ కొడుతూ ఉంటుంది. మూవీ థీమ్ అంటే స్టోరీ ప్రోగ్రెషన్ అని నా ఉద్దేశం. ట్రైలర్లో ఆ యాంగిల్ అసలు రివీల్ చేయలేదు కూడా. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలంటే చాలానే ఉన్నాయి, రివీల్ చేయట్లేదు మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయకూడదని. లవ్ స్టోరీని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. రానా గారు ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చేశారు. సర్కాస్టిక్గా ఉంటాయి డైలాగ్స్ అని. కొత్తగా ఉంది క్యారెక్టర్ డిజైన్ అండ్ బాగానే ట్రై చేశారు. నాకెందుకు ఆ మూవీ టోన్కి టైం పీరియడ్కి సెట్ కాలేదనిపించింది. ఆ ఫీనిక్స్ క్యారెక్టర్కి ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ మీద అంత ఇంట్రెస్ట్ అర్థం కాలేదు. డీజీపీ వద్దన్న కూడా వినడు. గ్రీన్ మ్యాట్ సీన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా తెలిసిపోతాయి. లైక్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే షూటింగ్ లొకేషన్స్ వెనకాల కొడైకెనాల్, లేదంటే ఫౌంటైన్స్ కానీ. ఇది నెగిటివ్ అని చెప్పట్లేదు, జస్ట్ అన్ అబ్జర్వేషన్ అంతే. చాలా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ అని ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అని అడిగితే, మీరు గనక మహానటి లాగా కొంచెం ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో యాక్చువల్ బయోపిక్ని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మూవీ రన్ టైంని పట్టించుకోకుండా స్లో పేస్ ఉన్నా పర్లేదు,
ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్ని ఎంజాయ్ చేస్తాము, డాక్యుమెంటరీ, బయోపిక్ స్టైల్ లాంటి ఆర్టిస్టిక్ మూవీస్ని అంటే నచ్చుతుంది. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే యాక్టింగ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ సాలిడ్ ఫిల్మ్, బట్ స్లో పేసింగ్, అన్ఎంగేజింగ్ నరేషన్ అండ్ రిపిటేటివ్ సీన్స్ వల్ల బోర్ కొట్టింది నాకైతే. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, ప్యాషన్ అండ్ పర్ఫార్మెన్సెస్కి అప్రిషియేట్ చేయొచ్చు. ఇదే మూవీని 2 గంటల రన్ టైంకి ట్రిమ్ చేసి రిపిటేటివ్ సీన్స్ లేకుండా పాలిష్డ్ వర్షన్ రిలీజ్ చేస్తే అందరికీ నచ్చే స్కోప్ ఉంది. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.